ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు కూడా దేవుడు నాకు ఒక మంచి అవకాశాన్ని కలుగు చేసినందుకు కన్నతండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యూట్యూబ్ను వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనిషి పట్ల ఎన్ని మేలులు చేస్తున్నాడో, ఎన్ని ఉపకారములు మనిషికి దేవుడు చేస్తున్నాడో ఇవన్నీ మనిషి అనుభవిస్తూ, ఇవన్నీ మనిషి ఆలోచిస్తూ, ఇవన్నిటిని మనిషి తీసుకుంటున్నాడు. కానీ దేవుడు గురించి మనిషి కొంచెము కూడా ఆలోచించటం అనేది లేదు. ఈరోజు దేవుడు చేసిన మేలులను అనుభవిస్తున్నాడు, కానీ దేవుడి గురించి మాత్రం ఆలోచించటం లేదు. దేవుడు ఎంత మేలు చేస్తున్నా మనిషి అంత దూరం అయిపోతున్నాడు. ఈరోజు ఎన్ని చేస్తున్నాడు దేవుడు మనిషి పట్ల దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నప్పటికీ మనిషి మాత్రము అంతగా దూరం అయిపోతున్నాడు. ఎందుకు అంటే ప్రియులారా, దేవుడి నుంచి వచ్చే మేలులు అనుభవిస్తున్నాడు, కానీ దేవుడి గురించి ఆలోచించటం ఈరోజు మనిషి మర్చిపోయాడు. ప్రియులారా, పక్క వాళ్ళ పక్కకు పెట్టండి, మనం ఈరోజు ఆలోచిద్దాం. అసలు మనకి దేవుడు ఎన్ని మేలులు చేశాడు, దేవుడు మన పట్ల ఎన్ని మేలులు చేశాడు, మనమెంత గుర్తుకుంచుకుంటున్నాం, మనమెంత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఎవరో జ్ఞాపకం చేసుకుంటారన్నది కాదు, ఎవరో దేవుణ్ణి ఆరాధిస్తున్నారన్నది కాదు, ఎవరో దేవుణ్ణి ప్రకటిస్తున్నారన్నది కాదు. నీవు నేను దేవుణ్ణి ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుడు చేసిన మేలులకు తిరిగి కృతజ్ఞతగా మనము చేసిందేముంది చెప్పండి. అందుకే దేవుడు మనకి చేస్తున్నది ఎక్కువ, మనము దేవుడికి చేస్తున్నది ఏమీ లేదు. ప్రియులారా, దేవుడు మనకి ఎన్ని చేస్తున్నాడు అంటే లెక్కలేనన్ని చేస్తున్నాడు. గాలినిస్తున్నాడు, సూర్యునిచ్చాడు, చంద్రునిచ్చాడు, ఆకాశము భూమిని కలుగ చేశాడు, అందులో నక్షత్రాలను కలుగ చేశాడు. భూమిలో ఉంటున్న ప్రతి పదార్థము మన కోసం ఉద్భవించాడు. భూమిలో నుంచిన ప్రతి పదార్థము నీ కోసం, నా కోసం దేవుడు తయారు చేశాడు. దేవుని మేలులను అనుభవిస్తూ దేవుని కోసం బ్రతకని జీవితం ఇది. ప్రియులారా, ఎవరైతే కాపాడుతున్నారో, ఎవరైతే పోషిస్తున్నారో, ఎవరైతే సంరక్షిస్తున్నారో వారిని మర్చిపోయిన ప్రపంచం, వాళ్ళనే మర్చిపోయింది ప్రపంచం. ఇచ్చిన వాళ్ళనే ప్రపంచము మర్చిపోతుంది అంటే ప్రపంచం ఏ దశలో ఉంది మీరు ఆలోచించండి. ఏ దశలో ఉంది ప్రపంచం, ఏ రీతిగా బ్రతుకుతుంది ఈరోజు. అందుకే బైబిల్ ఒక చక్కటి విషయాన్ని గ్రంథకర్త ఆ రోజున్న సమాజానికి రాస్తున్న మాట, ఒక మంచి మాట చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. రోమీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనములో బైబిల్లో ఏం రాయబడిందో చదువుకుందాం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదంట. వారు దేవునిని ఎరిగియు. ఈరోజు దేవుడు అంటే ఎవరికి తెలియదు చెప్పండి. పుట్టినవాడి మొదలుకొని చచ్చేవాడు వరకు అందరికీ దేవుడు అంటే తెలుసు. ఆపదల్లో దేవుడు గుర్తుకొస్తాడు, ప్రయాణంలో దేవుడు గుర్తుకొస్తాడు, కష్టాలలో దేవుడు గుర్తుకొస్తాడు, ఇబ్బందుల్లో దేవుడు గుర్తుకొస్తాడు, పెళ్ళిళ్ళలో దేవుడు గుర్తుకొస్తాడు, బర్త్డేల్లో దేవుడు గుర్తుకొస్తాడు. ప్రతి దగ్గర దేవుడు గుర్తుకొస్తున్నాడు, ప్రతి దగ్గర మనుషులకు దేవుడు గుర్తుకొస్తున్నాడు. కానీ దేవుడు గుర్తుకొస్తున్నాడు, కానీ ఆయనను దేవుడుగా మహిమపరచలేదంట. దేవుడు గుర్తుకొస్తున్నాడు కానీ దేవునిని దేవునిగా మహిమపరచటం లేదంట. అందరికీ తెలుసు దేవుడు అంటే ఏమనుంది అక్కడంక. మరియు వారు దేవునిని ఎరిగియు
ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు. ఏం లాభం తెలిస్తే చెప్పండి. క్రైస్తవులైనంత మాత్రాన ఏం లాభం చెప్పండి. యూదులైనంత మాత్రాన ఏం లాభం చెప్పండి. నువ్వు యూదుడువైనా, గ్రీకు దేశస్థుడువైనా, క్రైస్తవుడువైనా, ఎవరైనా దేవుని మాటల ప్రకారము జీవించకపోతే, దేవుని చిత్త ప్రకారము బ్రతకకపోతే, నువ్వు యూదుడైతే ఏంటి, క్రైస్తవుడవైతే ఏంటి, అన్యుడవైతే ఏంటి? ఈరోజు దేవుడు పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు అందరికీ దేవుడు పేరు తెలుసు. నాస్తికుడికి తెలుసు, ఏతువాదికి తెలుసు, భక్తుడికి తెలుసు, ఏమిటి ఆయనను నమ్ముకున్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు దేవుడంటే, అందరికీ తెలుసు దేవుడంటే. కానీ దేవునిగా మహిమపరచటం లేదు. తండ్రి అని తెలుసు, కానీ తండ్రికి ఇచ్చే గౌరవం ఇవ్వటం లేదంటున్నాడు ఆయన. ఏం లాభం? మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదంట. ఏమంటే ఈ మాట చదువుకుంటున్నప్పుడు ఆనాటి సమాజం అలాగే ఉంది, నేటి సమాజం కూడా అలాగే ఉంది. ఎక్కడ తేడా లేదు, ఎక్కడ మార్పు లేదు. నాటి నుంచి నేటి వరకు మార్పు అనేదే లేదు. జీవితం మనుషుల్లో అలాగే కంటిన్యూగా వస్తుంది ప్రియులారా. ఫిలిప్పు రాసిన పత్రిక, క్షమించండి, తీతుకు రాసిన పత్రిక, తీతుకు పౌలు గారు పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, మొదటి అధ్యాయం 16 దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు. అక్కడ ఏమనుంది? మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించలేదు, గాని తమ వాదములు యందు వ్యర్థులై ఉన్నారు. వాదం కలుగుతుంది వాళ్ళకి, వాదాలలో చిక్కుకొని ఉన్నారు. దేవుడి విషయములో వాదుపవాదాలు కలుగుచున్నాయంట. ఏమని కలుగుచున్నాయి తెలుసా? దేవుడు ఇలా ఉంటాడని ఒకడు, లేదు దేవుడు అలా ఉంటాను ఒకడు, దేవుడు ఇలాగుంటాడని ఒకడు. దేవుని పట్ల వాదుపవాదాలు కలుగుతున్నాయి, కానీ దేవునినిగా మహిమపరచటం లేదు. ఈరోజు తండ్రి ఆస్తుల కోసం కొడుకులు కొట్టుకుంటున్నట్లుగా, తల్లిదండ్రుల బంగారం కోసం కొడుకులు కొట్టుకుంటున్నట్లుగా, తల్లిదండ్రులు ఆస్తుల కోసం కొడుకులు కొట్టుకుంటున్నట్లుగా, దేవునిని ఎరిగియు ఆయన గురించి ఆయన్ని మహిమపరచకుండా వివాదములో చిక్కుకున్నారంట. కృతజ్ఞతాస్తుతులను చెల్లించటం లేదంట. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడని అందరికీ తెలుసు ఈరోజు, కానీ ఆ దేవుడి గురించి వివాదం కూడా ఎక్కువైపోయింది. ఒకడేమో దేవుడు ఇలా ఉంటాడంటే, లేదు దేవుడు అలా ఉంటాడని ఒకడు. ఒకరేమో దేవుడు ఇలా ఉంటాడంటే, లేదు అలా ఉంటాడని ఒకడు. అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఎలా ఉంటాడు ఎవ్వరికి తెలీదు. కానీ వివాదం అయితే మొదలైంది, ప్రజల్లో వివాదం మొదలైంది. ఎందుకు మొదలయ్యింది అంటే, దేవుడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడని వివాదం మొదలైంది. అందుకే ఎందుకైనా మంచిది ఏదో ఒక రూపాన్ని చేసేసుకుందామని ఆ రోజు ఎద్దు రూపం చేశారు. ఈరోజు ఎన్నో రూపాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఎవడికి నచ్చిన రూపం వాడు చేసుకుంటున్నాడు, ఎవడికి ఇష్టం వచ్చిన రూపం వాడు చేసుకుంటున్నాడు. అలా చేసుకొని ఏమంటున్నాడంటే, ఇదిగో ఇదే దేవుడు అంటున్నారు. ఈరోజు వివాదం. ఆ రోజు ఇదిగో దేవుడు ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించినది ఇదే అని ఎద్దును చూపించారంట, దూడను చూపించారంట. ఈరోజు రాళ్ళని, రప్పల్ని, చెట్లని, మొక్కలను చూపిస్తున్నారు. ఈరోజు తీతు రాసిన పత్రిక ఏమంటుంది?
దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యము విషయమై నాకు దేవుడు తెలుసు అనుకునేవాడొక్కడు, నాకు దేవుడు బాగా తెలుసు అనుకునేవాడొక్కడు, నేను దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకునేవాళ్ళు, దేవుణ్ణి ఎరుగుదు మాకు దేవుడు తెలుసు అనుకునే చెప్పుకునేవాళ్ళు ఒకరు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళొక్కరైతే, దేవుడు మాకు తెలుసు అనుకునే వాళ్ళొక్కరైతే ఏమంటుంది? దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులై ఉండి ప్రతి సత్కార్య విషయంలో నీకు నిజముగా దేవుడు తెలిస్తే సత్క్రియలు చెయ్యాలి, సత్కార్యములు చెయ్యాలి. దేవుడి గురించి అనేకులకి మంచి విషయాలు చెప్పాలి, దేవుని గురించి ప్రకటించాలి. ఒకవేళ నిజంగా దేవుడు తెలుసా, నీకు దేవుడు నిజంగా తెలిస్తే దేవుడు ఎలా ఉంటాడో అర్థం చేసుకుంటే, అర్థం చేసుకున్న దాన్ని ప్రజల మధ్యలో ప్రదర్శించాలి, ప్రజల మధ్యలో చూపించాలి, ప్రజల మధ్యలోకి దేవుణ్ణి తీసుకెళ్ళాలి, ప్రజలందరికీ దేవుణ్ణి చూపించాలి. ఆ పని ఎక్కడ జరుగుతుంది ఈరోజు? మాకు దేవుడు తెలుసు అనుకుంటున్నారు, కానీ తెలిసిన దేవుణ్ణి ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? నువ్వు తెలిసిన దేవుణ్ణి ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? ఆయన ఏమన్నా తెలివి తక్కువవాడు అనుకున్నావా? ఆయన ఏమన్నా బలహీనుడు అనుకున్నావా? ఆయన ఏమన్నా అంగవైకల్యం గలవాడు అనుకున్నావా? ప్రజల మధ్య దేవుణ్ణి చూపించటానికి నువ్వు ఇష్టపడటం లేదు. నీ భార్య చాలా అందంగా ఉందనుకో, అందరికి చూపిస్తావు, ఇదిగో నా భార్య. అదే నీ భార్య కుంటిదైతే, అదే నీ భార్య గుడ్డిదైతే చూపిస్తావు ఎవరికన్నా? ఈరోజు దేవుడు ఎందులో తక్కువగా ఉన్నాడు? నువ్వు దేవుణ్ణి ఉన్నతంగా సమాజంలో చూపించవలసింది పోయి ఆయన ఎరుగుదుమని చెప్పుకుంటున్నావు, కానీ అసహ్యుడు అయిపోయావంట. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులు ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లుగా ఉన్నారంట. తమ క్రియలు చెడ్డ క్రియల వలన తమను ఎరుగుమన్నట్లుగా ఉంటున్నారంట. ప్రియులారా, మీరొక్కసారి ఆలోచించండి. దేవుడు తెలుసు అనుకోవటం గొప్ప కాదు, తెలిసిన దేవుణ్ణి ప్రకటించటం గొప్ప. దేవుణ్ణి నమ్ముకోవటం గొప్ప కాదు, నమ్ముకున్న తర్వాత ఆయన కోసం బ్రతకటం గొప్ప. ఏంటి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకుంటున్నావు కదా, మరి దేవుడు చెప్పిన నిబంధనలు పాటించకపోతే ఇంకా నమ్ముకోనేం లాభం ఉంది? నాకు దేవుడు తెలుసు అనుకుంటున్నావు కదా, మరి తెలుసుకున్న దేవుణ్ణి, తెలిసిన దేవుణ్ణి ప్రపంచములో ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? అంటే దేవుడు ఎప్పుడు నీ అవసరాలు తీర్చేవాడేనా? ఎప్పుడు నీ అవసరాలు చూస్తునేవాడేనా? మరి దేవుడికి అవసరాలు ఉండవా? దేవునికి పనులు ఉండవా? దేవుడికి కోరికలు ఉండవా? దేవుడికి ఇష్టం ఉండదా? ఇష్టాలు నీకే కాదు సహోదర సహోదరి, దేవుడికి కూడా ఇష్టాలు ఉన్నాయి. దేవుడికి కూడా మనస్సు ఉంది. అందుకే నా మనస్సు ఎరిగిన వాడు ఎవడు అంటున్నాడు. నా మనస్సు ఎవరికి తెలుసు? వాడే నన్ను అర్థం చేసుకుంటాడు. నా మనస్సు ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళే నన్ను ప్రకటిస్తున్నారు అని దేవుడు గ్రంథము ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, అందుకే దేవుణ్ణి ఎరగటం అంటే, దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఏమిటి? ఇది బైబుల్ చదివి దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు అలా ఉంటాడని కాదు. దేవుడికి ఏం కావాలో దాన్ని నువ్వు తెలుసుకోవాలి. భార్య మనసు అర్థం చేసుకోవటం అంటే, భర్త మనసు అర్థం చేసుకోవటం అంటే, తల్లిదండ్రులు మనసు అర్థం చేసుకోవటం అంటే వారి కోరికలు, వారి ఉద్దేశాలు నెరవేర్చటమే వారిని అర్థం చేసుకోవటం. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకున్నావు? నువ్వు దేవుడు నీకెంతవరకు అర్థమయ్యాడు? 4 గోడల వరకే అర్థమయ్యాడా? నీ వరకే అర్థమయ్యాడా? సమాజంలో దేవుడి గురించి ఎంతగా నువ్వు ప్రకటించాలి, ఎంతగా నువ్వు దేవుణ్ణి ఉన్నతంగా నువ్వు సమాజంలో చూపించాలి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ వారు ఎలాంటి వారంటే అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయమై
విషయమే భ్రష్టులై ఉండి సత్కార్య విషయములలో సత్కార్యక్రమాల విషయములో భ్రష్టులై ఉన్నారంట. భ్రష్టు పట్టింది ఆనాటి సమాజానికి, అదే నేటికి కూడా భ్రష్టు పట్టింది నేటి క్రైస్తవ సమాజంలో అనేకులు ప్రియులారా. దేవుడు నీకిచ్చిన, దేవుడు నీకు నాకిచ్చిన ప్రతి అవకాశమును పోగొట్టుకోకుండా చక్కగా దేవుని కోసం బ్రతకాలి మనం. అదే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవరిని దోషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ప్రతి సత్కార్యమునకు సిద్ధపడాలి నువ్వు. దేవుడు నాకు తెలుసు అనుకుంటున్నావా? దేవుడిని ఎరక అనుకుంటున్నావా? దేవుడు నాకు తెలుసు అనుకుంటున్నావా? దేవుడు నాకు తెలుసు అని ముందుకెళ్తున్నావా? దేవుణ్ణి తెలిస్తే ఏం చేయాలి తెలుసా? ప్రతి సత్కార్యమునకు సిద్ధపడాలి, సత్క్రియలు చేయటానికి సిద్ధపడాలి, దేవుని కార్యక్రమాలు చేయటానికి సిద్ధపడాలి, దేవుని మనస్సును అర్థం చేసుకోవటానికి సిద్ధపడాలి. దేవుడు నీకు మేలు చేశాడు, దేవుడు నాకు మేలు చేశాడు, నిన్ను నిలబెట్టాడు, నన్ను నిలబెట్టాడు, నవమాసాలు తల్లి గర్భంలో నిలబెట్టాడు, నన్ను నవమాసాలు నిలబెట్టాడు, నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు, నన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు. నీకు మేలు చేశాడు, నాకు మేలు చేశాడు. మనిద్దరికి చేసిన మేలు ఎంత గొప్పదంటే ప్రియులారా, దేవుని గురించి ప్రకటించే అంత గొప్పది. ఆ మేలులను మర్చిపోకుండా, నాకు దేవుడు తెలుసు, కేవలం తెలుసు అని చెప్పుకోకుండా దేవుణ్ణి ప్రకటించటానికి మనం అందరూ సిద్ధపడాలి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని, సిద్ధపడి ఉండాలంట. ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడాలి. ఊరికి వెళ్ళేటప్పుడు సిద్ధపడుతున్నాం, సినిమాకి వెళ్ళేటప్పుడు సిద్ధపడుతున్నాం, బట్టలు కొనేటప్పుడు సిద్ధపడుతున్నాం, పొలం కొనేటప్పుడు సిద్ధపడుతున్నాం, ఇల్లు కొనేటప్పుడు సిద్ధపడుతున్నాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే సిద్ధపడుతున్నాం. మరి సత్కార్యము చేయటకు ఎందుకు సిద్ధపడటం లేదు? దేవుని కార్యక్రమాలు చేయటానికి ఎందుకు సిద్ధపడటం లేదు? ఎవరో చేస్తారనుకుంటున్నావా? ఎవరో చేస్తారు, నాకెందుకులే అనుకుంటున్నావా? నీ బాధ్యత ఏంటి? నీకున్న బాధ్యత ఏంటి? ఏంటి, నీకు దేవుడు బాధ్యత ఇవ్వలేదా? అందుకే ప్రతి సత్కార్యము చేయటానికి సిద్ధపడాలి. మనమందరూ ప్రతి సత్కార్యం చేయటానికి సిద్ధపడాలి. దేవుడు నాకు తెలుసు అనుకోవటం కాదు, దేవుని ఎరగటం కాదు ప్రియులారా, దేవుని మనసును అర్థం చేసుకోవాలి. అనేకులకి దేవుడి విషయములో ప్రకటించాలి. అది ఆయన కోరుకున్న విషయం. దేవుడి గురించి ప్రకటిద్దాం, యేసుక్రీస్తు చేసిన త్యాగం గురించి ప్రకటిద్దాం, యేసు పెట్టిన ప్రాణం గురించి ప్రకటిద్దాం, యేసు పొందిన గాయాల గురించి ప్రకటిద్దాం, యేసు పొందిన దెబ్బల గురించి ప్రకటిద్దాం, అనేకులకు ప్రకటిద్దాం. అనేకుల మధ్యలో క్రీస్తుని వెలుగుగా నిలబెడదాం, క్రీస్తుని వెలుగుగా నిలబెడదాం. అనేకులకి సువార్తను ప్రకటించి తండ్రి చెంతకి చేర్చాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.